గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. నా పేరు వచ్చి కల్పన సురేష్, మాది మంచిర్యాల డిస్టిక్ చెన్నూర్. మా అప్లైనర్ వచ్చేసి కృష్ణమాచారి గారు. నేను వెస్టేజ్లో బిజినెస్ స్టార్ట్ చేశానండి. నేను ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నా. మొన్న గోల్కొండలో, హైదరాబాద్ గోల్కొండలో జరిగిన 20వ తారీఖు ఆగస్టు 20న జరిగిన మైండ్ సెట్ ప్రోగ్రాము చాలా బాగుంది. మన గ్రేట్ లీడర్ కత్తిబాబు సార్ గారు అంటే ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి తను సార్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాంటి సారు ఆ మైండ్ సెట్ అనే ప్రోగ్రాం ఒకటి పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ఏం జరిగింది అంటే కొంతమంది లీడర్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది మైండ్ సెట్ అంటే ఏంటో తెలుసుకోవడానికి. అంటే కంప్యూటర్ కానీ, టీవీ కానీ, సెల్ ఫోన్ కానీ ఒక మనిషి కనిపెట్టిండు అంటే మనిషికి ఎంత నాలెడ్జీ ఉంది అంటే 25 లక్షల జీబీ కలిగిన మన మైండ్లో నాలెడ్జీ ఉంది. అలాంటి నాలెడ్జీని మనం ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది ఒకటి తెలుసుకోవడం జరిగింది. ఒక మనిషి 62 ఆలోచనలు కలుగుతాడు. రోజు 62 ఆలోచనలు వస్తాయట. ఏ ఒక్క ఆలోచన కానీ మన అమల్లో పెడితే మనము బిజినెస్లో సక్సెస్ కావాలని తెలిసింది. మరి ఒక మనిషి ఒక వర్క్ చేసేటప్పుడు ఒకే దారిలో వెళ్ళేటప్పుడు ఆ దారి కనుక క్లోజ్ అయితే నా పని ఇంతే, నేను వర్క్ చేయలేను అనుకునే ఆలోచన మానేసి ఒక దారి క్లోజ్ అయితే ఇంకో దారి కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని తెలుసుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్లీ జర్నీ చేసాం ఆ రోజు గ్రేట్ లీడర్ మేరీ శ్యామ్ గారితో, మళ్ళీ మా అప్లైనర్ కృష్ణమాచారి గారితో, మా డౌన్ లైన్స్ అందరితో. మరి కత్తిబాబు సారు ఒక సైకలాజిస్ట్ చదివిండు సారు. ఒక మనిషిని చూసి తను ఎలాంటి సైకలాజిస్ట్ కలిగి ఉంటాడో చెప్పగలిగే సారు. ఎంతోమంది ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి తను ట్రైనింగ్ ఇచ్చి ఎంతోమందిని ఐఏఎస్గా తీర్చిదిద్దిన కత్తిబాబు సారు. ఆ రోజు మైండ్ సెట్ ప్రోగ్రామ్ విన్న తర్వాత, ఆ మీటింగ్ విన్న తర్వాత లగ్జరీ ఆ జీవితం అంటే ఏంటి, ఒక మనిషి లగ్జరీగా ఎలా బతకగలుగుతాడు. ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత మంచి భోజనం పెట్టిండ్రు మాకు. మధ్యాహ్నము నైట్ కూడా మంచి భోజనం పెడుతూ లగ్జరీ అని మాకు చూపించడం జరిగింది. ఆ రోజు హ్యాపీగా మేము శిల్పారామం, మరి గోల్కొండ, మరి హైవేకి సంబంధించిన ఒక హై లెవెల్ సంబంధించిన షాపింగ్ మాల్, హై లెవెల్కి సంబంధించిన హోటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు వండర్ఫుల్గా ఉండే ప్రోగ్రాము. మరి 1300 టికెట్ తీసుకొని మేము వెళ్ళినాము అనుకున్నాం, కానీ అంతకంటే ఎక్కువ ఖర్చుతో కూడిన జర్నీ చేసాం మేము. అలాంటి మైండ్ సెట్ ప్రోగ్రామ్కి వెళ్ళి నా మైండ్ సెట్ చేసుకోవడం జరిగింది. నా వర్క్లో ఇంప్రూవ్ చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇంత మంచి మైండ్ సెట్ ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సక్సెస్ లీడర్స్ అందరికీ మా తరపు నుంచి ధన్యవాదాలు. నాకు చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం.